టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చేసాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రోహిత్ ఇలా ఫామ్‌లోకి రావడం అనేది టీమిండియాకి కాదు మొత్తం ఇండియాకి, ఫ్యాన్స్‌కి అందరికీ సూపర్ గుడ్ న్యూస్ అనమాట. రాను ఒక్కొక్క షాటు, ఒక్కొక్క సిక్సు మా వింటేజ్ రోహిత్ శర్మ గుర్తు చేసింది. కరెక్ట్ ఒక్క మ్యాచ్ ముందు రోహిత్ శర్మని విమర్శించిన వాళ్ళు నేను కూడా ఉన్నా. విమర్శించాలంటే తనకు ఆట రాదని నేను అనలే. నాకంత పిచ్చెక్కలే, ఇంకా కొంతమంది అని ఉంటారు. నాకంత పిచ్చెక్కలే. రోహిత్ శర్మగా చాలా టాలెంటెడ్, సూపర్ ప్లేయర్. కాకపోతే మనకు వయసు పెరిగే కొద్దీ మన బ్యాటింగ్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ రావాలి. అవి చేసుకున్నంత వరకు ఫెయిల్ అవుతూనే ఉంటాం. కొంతమంది చేసుకున్నా ఫెయిల్ అవుతారు, రిటైర్ అయిపోతారు, అది వేరే విషయం. మనం బ్యాటింగ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వస్తూ ఉంటే మన కెరీర్ ఎక్కువ కాలం ఉంటుంది. మీరు రీసెంట్గా శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ఒక పోడ్కాస్ట్ ఇచ్చారు. రీసెంట్ కదా, ఒక 2-3 months అయిపోయి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ అంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు కదా, తను 40 వరకు కూడా క్రికెట్ ఆడగలడా, ఆడేస్తాడేమో అని యాంకర్ అంటే, పాడ్కాస్ట్ అనమాట. అంటే కాదు మీకు అట్లా అనిపిస్తుంది తను ఫిట్గా ఉన్నాడు ఆడేస్తాడని చెప్పి. కానీ క్రికెట్లో చాలా మెయిన్ విషయం, ముఖ్యంగా బ్యాట్స్మెన్కి ఏంటి అంటే హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్. బంతిని కళ్ళతో చూసి ఇలా కొట్టాలన్నప్పుడు కన్ను చూసినంత స్పీడ్గా చేయి కదలాలి. అది యంగ్ ఏజ్ సూపర్ కదిలేద్ది. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మనం ఎంత ఫిట్గా ఉన్నా సరే మన హ్యాండ్ కోఆర్డినేషన్ అంత కరెక్ట్గా ఉండదు. కాబట్టి కోహ్లీ ఎంత స్టాండర్డ్ మెయింటైన్ చేసినా సరే ఎక్కువ కాలం ఉండలేరు ఆడుతూ అని చెప్పాడన్నమాట ముత్తయ్య మురళీధరన్. అది విన్నాక నిజమే కదా అనిపించింది. లేకపోతే సచిన్ ఆడుతూనే ఉండొచ్చు, కానీ తన ఏజ్ పెరిగే కొద్దీ క్రికెట్ తన బ్యాటింగ్లో చేంజెస్ చేసుకుంటూ ఫామ్లోనే ఉన్నాడు. తను సచిన్ రిటైర్ అయ్యే ముందు కూడా బాగానే ఆడాడు, 80 కొట్టాడు లాస్ట్ టెస్ట్లో కూడా. అలాంటి ప్లేయర్ రిటైర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఏజ్ ఒకటే చెప్పి మనం రిటైర్ చేయనక్కర్లేదు, ఎందుకంటే అదే మెయిన్ ప్రాబ్లం వచ్చేదని చెప్పాడు. ఓకే, ఇది ప్రాబ్లం కదా నాకు కూడా అనిపించినాం కదా, అది క్లియర్ అర్థం చేసుకోవాలి మనం. రోహిత్ శర్మ నాకు అదే అనిపించింది అనమాట. ఫస్ట్ వన్డేలో ఓడిపోగానే, ఫస్ట్ వన్డేలో తను ఫెయిల్ అవ్వగానే. ఎందుకంటే ఆస్ట్రేలియాలో తను అలానే అవుట్ అయ్యాడు. సర్లే అక్కడ బౌన్స్ గిన్స్ అన్నీ ఉంటాయి, తను రియాక్ట్ అవ్వలేకపోయాడు అని కొంచెం సర్ది చెప్పుకున్నాం. కానీ ఆ బాధ అయితే ఉంటుంది కదా, ఆ బాధ కాదు, రోహిత్ ఆడాలనే కోరుకుంటుంది, అది పోతుంది. రోహిత్ ఆడడేమో, ఇంకా ఆడలేడేమో, లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ పరిస్థితి ఏంటి, అసలు ఛాంపియన్స్ ట్రోఫీ వదిలేండి, అసలు టీంలో రోహిత్ పరిస్థితి ఏంటి, రోహిత్ లేని టీంని ఊహించుకోగలము మనం. ప్రస్తుతం చూసుకోండి, T20లో మనం గెలుస్తున్నాం చాలా బాగుంది, కానీ మ్యాచ్ చూసినప్పుడల్లా కూడా రోహిత్ శర్మ ఉంటే బాగుండు, కోహ్లీ ఉండాలి. నాకు అది కనిపించదు. T20sలో చెప్తున్నా కదా, కోహ్లీ చాలా మంచి బ్యాట్స్మెన్, సూపర్ బ్యాట్స్మెన్. కోహ్లీ ఆడుతున్న చూస్తూ ఉంటాం, అంతా బాగుంది. కానీ T20 జరిగేటప్పుడు కోహ్లీ ఉంటే బాగుండని నాకు అనిపించలే ఇప్పటిదాకా. రోహిత్ ఉంటే బాగుంది అనిపించేది. ఎందుకంటే రోహిత్ శర్మ బాగుతాడు, బౌలర్ని భయపెడతాడు. అలాంటి వాడు లేకుండా T20 జరుగుతుంది అనిపిస్తుంది. అలాంటి ప్లేయరు ఇంత దారుణంగా ఫెయిల్ అవుతాను, ఇంకా అసలు టీం నుంచి వెళ్ళిపోతాడేమో అనిపించింది నాకు. అదే నీకు ఆ భయం అక్కర్లేదని చెప్పి 2వ వన్డేలో ఏం సెంచరీ కొట్టాడు, 76 balls సెంచరీ బాధేసాడు. రే నాకు ఇంకా తగ్గలేదు రన్లో వేడి అని చెప్పి, కనిపిస్తుంది స్లోగా నీకు అని చెప్పి. కాకపోతే ఇక్కడ నేను నా లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది లేజీ అన్నవరా అనేవాళ్ళు, ఇప్పటివరకు ఇంతమంది కూడా రోజు లేజీ కనిపించిన అంటున్నందుకు చాలామంది విమర్శిస్తారు, తిడతారు, బూతులు తిడతారు. వీళ్ళందరూ నేను చెప్పేది ఆన్సర్ ఒకటే, వెళ్ళి ఫస్ట్ వన్డేలో ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ వన్డే చూడండి. ఆడిన తక్కువ బాల్స్, 2 runsగా అవుట్ అయిపోయాడు కదా. ఈ మ్యాచ్ చూడండి, 2 మ్యాచ్లు మీరు చూసి క్లియర్గా ఒక విషయం అర్థమవుతాయి. రోహిత్ శర్మ బ్యాట్ పెద్దగా మారలే, కానీ రోహిత్ శర్మ కొంచెం, చాలా కొంచెం క్లిక్ అయ్యాడు. ఒక సెకండే బంతిని తను యాంటిసిపేట్ చేయడం చాలా గొప్ప చేస్తున్నాడు కదా. ఒక్క సెకండ్ ముందు తను పొజిషన్కి వచ్చేయడం వల్ల తనకి ఎక్స్ట్రా ఫ్రీ టైం దొరుకుతుందన్నమాట షాట్ ఆడడానికి. దాంతో బాధపడేసాడు. నాకు అది చూసి నాకు ఫస్ట్ తను కొట్టి 6 చూడగానే అదే అనిపించాడు, ఎంత బాగా చేశారా. నేను నా వీడియో చూసాడు ఏంటి అనిపించింది. ఎందుకంటే సుధాంశు కోటక్ బ్యాటింగ్ కోచ్కి వచ్చాక ఆస్ట్రేలియా చేత ఓడిపోయాక వచ్చారు కదా, ఏం చేస్తాడు తను అనిపించింది. ఆ ఒక్క సెకండ్ అడ్జస్ట్మెంట్ అనేది నిజంగా అది సుధాంశు కోటక్ ఐడియానా, గంభీర్ ఐడియానా, రోహిత్ శర్మకి రిలీజ్ అయ్యాడా నాకైతే తెలియదు. అది ఎవరి ఐడియా అయినా సరే బ్రిలియంట్ ఐడియా అనమాట. ఒక్క సెకండ్ రోహిత్ శర్మకి ఇస్తే అద్భుతాలు చేస్తాడు రోహిత్ శర్మ. ఎందుకంటే రోహిత్ శర్మకి
ఇలాంటి బంతి అయితే ఆడతాను, అలాంటి బౌలర్ అయితేనే కొడతాను, ఇదేం లేదు. ఏ బౌలర్ అయినా ఎలాంటి బంతి అయినా నేను బాస్తాననే రకం రోహిత్ శర్మ. అలాంటి వాడికి ఆ ఒక్క సెకండ్ కావాలంతే కొట్టడానికి. ఆ ఒక్క సెకండ్ ఇచ్చారు. ఆ ఒక్క సెకండ్ సెట్ చూసారు, ఎట్టాడాడు చూసారుగా. ఇప్పటికి కూడా పోతాం కదండి. నేను ఇంకొంచెం ఫిట్టుకుని ఉంటే డబల్ సెంచరీ కొట్టేవాడు. మళ్ళీ అలిసిపోయినట్టు కనిపించింది అనమాట నాకు. సెంచరీ అయిపోయాక అలిసిపోయినా కూడా ఆడేస్తాడని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇంకొక డబల్ సెంచరీ కొట్టేవాడు అనుకున్నాను. మామూలుగా ఉండదు. రోహిత్ శర్మ 4 డబల్ సెంచరీ. ఇంకా రోహిత్ శర్మ పొగడం మరి ఎక్కువ. మ్యాచ్ గురించి మాట్లాడితే గిల్లు కూడా చాలా బాగా ఆడుతున్నాడు. డొమెస్టిక్ ఆస్ట్రేలియా చేతితో మనం ఓడిపోయాక ప్లేయర్స్ అందరినీ డొమెస్టిక్ ఆడించడం వల్ల టీమిండియాకి జరిగిన ఒకే ఒక్క ప్రయోజనం గిల్ ఫామ్లోకి రాడు. మీరు అందరూ ఫెయిల్ అయ్యారు, ఏమైందంటూ కూర్చున్నారు. కానీ గిల్లు వెళ్ళాడు, ఫస్ట్ ఇన్నింగ్స్ ఫెయిల్ అయ్యాడు, 2 ఇన్నింగ్స్ సెంచరీ కొట్టాడు రంజీ ట్రోఫీలో. అప్పుడు అడిగితే గిల్ క్లియర్ చెప్పాడు అనమాట, ఎందుకని నువ్వు ఆస్ట్రేలియాలో ఫెయిల్ అయ్యావు, ఇప్పుడు ఎందుకు ఆడగలుగుతున్నావు అంటే, నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక 20-30 కొట్టగానే దీంతో కుదురుకున్నాను, సో నా మీద ఇంకా బాధ్యత ఉంది, నేను పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి అనేది నాకు అర్థమవుతుంది. కానీ ఆ అర్థం అవడంతో నేను కుదురుకున్నాను అనే మూమెంట్ రాగానే నేను ఫోకస్ కోల్పోతున్నాను, అందుకే బిగినింగ్స్ ఆడలేకపోయాను, అది నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఆ చేసుకున్నాను చెప్పింది మనకి ఇక్కడ కనిపిస్తుంది. 2 వన్డేలు అంతే, 2 హాఫ్ సెంచరీ కొట్టాడు. వీళ్ళిద్దరితో టాప్ ఆర్డర్ సూపర్ ఉందని చెప్పాను నేను. కోహ్లీ ఒక మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు, తనకి వికెట్ల మీదకి వేసి అవుట్ అవ్వడు కోహ్లీ, వికెట్లు పక్క వేయాలి, 4th స్టంప్ 5th స్టంప్. అక్కడ వికెట్లు ఉన్నా కానీ అక్కడికి వేస్తే వికెట్ తను ఇచ్చేస్తాడు. నువ్వు ఆ 4-5 వికెట్ల మీదకి వేసాను, నువ్వు ఎంత అద్భుతం బౌలర్, నేను వికెట్ ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను. అది పిచ్చో నాకు తెలియదు. ఇంకా రషీద్ కూడా అంత బాగా బౌలింగ్ వేయగలడు, వేసాడు. ఆ బాల్ కూడా చాలా సూపర్ బాల్, బట్ కోహ్లీ అవుట్ అవ్వకూడదు అట్లా. మరి ఏదయ్యేది చాలేండి, అదిలేండి. ఇంకా అయ్యారు ఛాంపియన్స్ ట్రోఫీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలని చెప్పి తన పాయింట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. అక్షర్ పటేల్ కూడా అట్లనే ప్రూవ్ చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరు ప్రూవ్ చేసుకుంటే నాకు తెలిసి ఏమవుతుందంటే కేఎల్ రాహుల్ కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో అక్షర్ పటేల్ ఉండగా మళ్ళీ ఇంకో వికెట్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటారా అనేది నాకు డౌట్ ఉంది. గంభీర్ ఒకవేళ తను తీసుకోకపోతే, ఒకవేళ తను కనుక ఇంకో లెఫ్ట్ హ్యాండ్ వద్దు అనుకుంటే పంత్కి ఛాన్స్ రాదు. రాహుల్ ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి పంత్ని తీసుకుంటే మళ్ళీ అక్షర్ పటేల్ ఏం చేస్తారు, కింద పంపిస్తారా అంటే హార్దిక్ పాండ్యా తర్వాత పంపిస్తారా అనేది చూడాలి. దానికి తోడు గంభీర్కి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కొంచెం పిచ్ ఉంది, ఉండాలలా అని చెప్పి దానికోసం పంత్ని తీసుకుంటే నేను మళ్ళీ చేంజెస్ చేస్తారేమో అని నాకు డౌట్ ఉంది. కానీ 3rd వన్డేలో ఏం జరగకపోవచ్చు, ఎందుకంటే మనకి ఇచ్చిన 15 మందిలో 4-5 బౌలర్లు ఉన్నారు, 5 లెఫ్ట్ హ్యాండర్లే ఉన్నారు, ఇంకా సెంటర్ ఉండాల్సిందే. ఛాంపియన్స్ ట్రోఫీకి వీళ్ళు ఎంతమందిని క్యారీ ఫార్వర్డ్ చేస్తారనేది చూడాలి. అక్షర్ పటేల్, జడేజా ఇద్దరు ఒకరిని తీసుకుంటాను అంటే ఎవరిని తీసుకోవాలని ఇప్పుడు పెద్ద ప్రశ్న అయిపోతుంది. ఎందుకు అక్షర్ పటేల్ బౌలింగ్ పెద్ద చేయట్లా, ఎఫెక్టివ్ లేదు, బ్యాటింగ్ సూపర్ చేస్తున్నాడు. జడేజా బౌలింగ్ బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్ పెద్ద ఎఫెక్టివ్ లేదు. అంటే చేస్తున్నాడు, తనకు వచ్చిన అవకాశం ఉపయోగించుకుంటున్నాడు, కానీ అంత కాన్ఫిడెంట్గా అనిపించలేదు. ఇంకా ఏమంతా చూద్దాం. ఈ మ్యాచ్లో MVP ఎవరంటే ఎవడన్నా రోహిత్ శర్మ పేరు చెప్తాడు. రోహిత్ శర్మ ఎవరి పేరు చెప్పినా వాడు పిచ్చున్నారు. తను ఎలా చెప్పాలి, అది అంత అద్భుతంగా ఆడాడు. నేనైతే ఇంకో డబల్ సెంచరీ కొట్టేస్తాడు అనుకున్నాను అనమాట, అంత బాగా ఆడాడు. మరి ఏ ఫామ్ కంటిన్యూ అయితే మాత్రం ఛాంపియన్షిప్ కూడా గెలిచేస్తాం మనం. నాకు అది మంచి ఊపు ఉంది. ఒక్క పెద్ద ప్రాబ్లం ఏంటి నాకు అనిపిస్తుంది అంటే కోహ్లీ కూడా కొంచెం ఫామ్ అందుకుంటే, సుధాంశు కోటకు ఎవరో ఒకళ్ళు కోహ్లీ కూడా ఏదైనా సలహా ఇచ్చి ఫామ్లో పెడితే, వాళ్ళిద్దరు నుంచి ఉంటే మళ్ళీ మనం కప్పు కొడతాం లేదనేది ఫైనల్ రోజు ఎవరిదైతే వాళ్ళది, అది మన చేతిలో ఉండదు. కానీ ఫైనల్కి వెళ్ళాలి చూసారా, ఫైనల్కి తీసుకెళ్తారు వీళ్ళిద్దరు ఫామ్లో ఉంటే. చూద్దాం మరి వీళ్ళిద్దరు ఎలా ఆడతారో. మీ ఒపీనియన్ ఏంటి? రోహిత్ శర్మ గానపడ్డాడు, 2023 వరల్డ్ కప్లో ఎలా దున్నాడో అట్లాంటి ఛాంపియన్షిప్ దున్నుతాడంటారా, లేదంటే ఒక మ్యాచ్ చూసే అంత హోప్స్ పెట్టుకోవద్దు అంటారా? కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి క్రికెట్ పెడితే మేము ముందుకు వస్తున్న వరకు బై.